హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈజీగా గులాబ్ జామ్ ఎలా చేసుకుందాం చూద్దాం. 150 గ్రామ్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోండి. దాంట్లో చిన్న టీ గ్లాస్ అంత పాలు, సరిపడా నీళ్ళు వేసి మొత్తం కలుపుకోండి. 2 స్పూన్ నెయ్యి వేయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి ముందుగానే పక్కన పెట్టేసేయండి. మొదటి వీడియో అందరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టి మీకు ఎంత కావాలంత నూనె వేసుకోండి. బాగా కాగాలి నూనె. 3 గ్లాసు నీళ్ళు, 2 గ్లాసు చక్కెర వేసి పాకం చేసుకోండి. ఇతను నూనె కాగిందో లేదు చూసి చిన్న ఉండ వేసుకొని చూసుకోండి. బాగా చేసి పెట్టుకుని ఉండలన్నీ దీంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. స్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత 3 కప్పులు నీళ్ళకి 2 కప్పులు షుగర్ వేసి లేత పాకం వస్తే చాలండి. బాగా ఉడికాక 5 యాలకులు వేయండి. ఫ్లేవర్కి చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వస్తాయి. 5 యాలకులు వేసినాక బాగా ఉడికినాయండి. దాన్ని లేత పాకం వస్తే చాలు. ఇవి నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. స్టవ్ కట్టేసి అప్పుడు 5 నిమిషాలు చాలండి. పాకం అంతా పీల్చుకొని సాఫ్ట్గా అయిపోతాయి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా తొందరగా అయిపోయే రెసిపీ. ట్రై చేయండి. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నది, ఇది నా ఫస్ట్ వీడియో. అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా బాగుంటాయి. హాఫ్ అన్ అవర్లో మీ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.